చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి పండుగ అంతరార్థం. ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. అమావాస్య చీకటిని పారద్రోలే వెలుగుల వేడుకైన దీపావళి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విజయ వరకు 5 రోజుల పాటు దీపావళి పండుగను జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం అంటేనే విజయమాసం. అధర్మం మీద ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసమిది. ఈ నెల శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది. ఈ మాసంలోని తొలి 10 రోజులు జగజ్జనని నర్తిస్తూ మహిషాసుర సంహారం చేస్తే, మాసాంతంలో చతుర్దశి నాడు సత్యభామ సమేత శ్రీకృష్ణుడు నరకాసుర సంహారాన్ని చేసి విజయ దుందుభి మోగించాడు. 2 రాక్షసుల సంహారంతో సర్వలోకాలు ఆనంద దీపాలు వెలిగించిన రోజు ఇది. అంతేకాదు, రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతా సమేతుడై దీపావళి నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా అయోధ్యానగర ప్రజలందరూ దీపాల వరసలతో సీతారాములకు స్వాగతం పలికారు. పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినకు తిరిగి వచ్చింది కూడా దీపావళి రోజునే. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించింది కూడా దీపావళి రోజునే. బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి అంటే దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటాడని నమ్మకం. అందుకే కేరళీయులు ఈ పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. ఇవన్నీ దాదాపు అందరికీ తెలిసిన కథలే. అయితే దీపావళి పండుగ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం వెనుక కూడా ఓ కథ ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు దుర్వాస మహర్షిని గౌరవించి అతిథి మర్యాదలు చేస్తాడు. ఆ ఆతిథ్యానికి మెచ్చిన దుర్వాస మహర్షి తన తపశ్శక్తితో ఒక హారాన్ని సృష్టించి దాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇస్తాడు. ముల్లోకాలకు అధిపతైన నాకు ఇలాంటి హారాలు ఒక లెక్కన అనే అహంకారంతో ఇంద్రుడు ఆ హారాన్ని తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేస్తాడు. ఆ ఐరావతం తన తొండంతో హారాన్ని లాగి కాలి కింద వేసుకుని తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాస మహర్షి ఆగ్రహించి, నీకు ఈ 3 లోకాల ఆధిపత్యం ఉందని అహంకారం కదా, అది పోతుంది అని శాపం పెడతాడు. దాంతో ఆధిపత్యం కోల్పోయిన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకుని పరిష్కారం అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. ఈ సూచనల ప్రకారం అమ్మవారిని ఆరాధిస్తాడు ఇంద్రుడు. దాంతో మహాలక్ష్మీదేవి సంతోషించి ఇంద్రుడికి 3 లోకాల ఆధిపత్యాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు మహాలక్ష్మిని, తల్లి, నువ్వు కేవలం శ్రీహరివర్ధనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని ప్రశ్నించాడు. నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా అభయమిస్తాను అని అమ్మవారు ఇంద్రుడికి సమాధానమిచ్చింది. అందుకే దీపావళి పండుగ రోజున దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత్రమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అంటూ సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు.